హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తూ లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 21. నైట్ టైం దివ్య సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ రేపు ఎలాగైనా అశోక్ పెరిగిన అనాథ శరణాలయానికి వెళ్ళి రావాలి. కానీ వంశీ గారికి ఏమని చెప్పి వెళ్ళాలి? అశోక్ గురించి డీటెయిల్స్ తెలుస్తాయో లేదో, ముందే ఈ విషయం గురించి వంశీ గారికి చెప్పడం ఎందుకు అని కొద్దిసేపు ఆలోచించి బెడ్రూమ్లోకి వెళ్తుంది. వంశీ బెడ్కి ఆనుకుని కూర్చొని ఫైల్స్ చూడటం పూర్తి చేసి పక్కకు పెడుతుంటాడు. మరో పక్క పాప నిద్రపోతుంటుంది. వంశీ దివ్య రావడం చూసి, నీకు ఈ రూమ్లోకి రావడానికి ఇప్పుడు తీరిందా మేడం అంటాడు నవ్వుతూ. దివ్య సమాధానం చెప్పకుండా మౌనంగా వచ్చి వంశీ ఒడిలో తల పెట్టుకుని పడుకుంటుంది. వంశీ తన తల మీద చేయి పెట్టి నిమురుతూ, ఏంటి దివ్య అలా ఉన్నావు అని అడుగుతాడు. రేపు మా ఊరు వెళ్ళాలనుకుంటున్నాను వంశీ గారు అంటుంది. మొన్ననే కదా వెళ్ళొచ్చింది, అప్పుడే మీ ఇంటి మీదకు మనసు పీకుతుందా అని అడుగుతాడు. ఒక్కసారి వెళ్ళాలని ఉంది వంశీ గారు అంటుంది వంశీ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. సరేలే, రేపు నేను ఆఫీస్ నుంచి తొందరగా వచ్చి నిన్ను తీసుకెళ్తానులే అంటాడు. ఆహా, మీరేం వద్దు వంశీ గారు, నేను ఒక్కదాన్ని బస్కు వెళ్ళొస్తానులే అంటుంది. పాపను తీసుకొని బస్కా? ఏమీ వద్దు, పాపతో నువ్వు ఇబ్బంది పడతావు దివ్య అంటాడు. ఏమీ కాదు, నన్ను వెళ్ళనివ్వండి అని అంటుంది. నన్ను వద్దంటున్నావంటే మీ నాన్న నువ్వు కలిసి నాకు తెలియని సీక్రెట్స్ ఏమైనా మాట్లాడుకోవాలా ఏంటి అని అడుగుతాను నవ్వుతూ. మీరేమైనా అనుకోండి, నేను మాత్రం ఒక్కదాన్ని వెళ్ళొస్తాను వంశీ గారు అంటుంది వంశీ ఒడిలో ముడుచుకొని పడుకుంటూ. వంశీ తన తల నిమురుతూ, పోనీ డ్రైవర్ని ఇచ్చి పంపిస్తాను, కారులో వెళ్ళు అంటాడు. దివ్య వంశీ ఒడిలో నుంచి లేచి, అబ్బా ఏమి వద్దు, నేను ఒక్కదాన్ని వెళ్తానని అంటున్నాను కదా అంటుంది. "హ్మ్, నువ్వు దేనికైనా ఫిక్స్ అయితే ఇక నా మాట వినవని అందరికీ తెలిసిన విషయమే. మొండితనం మీ ఇంటి పేరు అనుకుంటా అంటాడు తన బుగ్గల్ని లాగుతూ. దివ్య నవ్వుతూ, సరేలే ఇక పడుకోండి అంటుంది పక్కనున్న లైట్ ఆఫ్ చేసి. వంశీ పడుకొని తనని ఛాతీ మీదకి తీసుకొని దగ్గరగా ఆలుకొని తన పెదవుల మీద చిరుముద్దు పెట్టి, బస్కి వెళ్తానని అంటున్నావు, జాగ్రత్తగా వెళ్ళు, ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు ఫోన్ చేయి అంటూ జాగ్రత్తలు చెప్తుంటాడు. మరుసటి రోజు ఉదయం ముంబైలో అశోక్ రేణు చేయితో కలిపి గరిట పట్టుకొని తన మెడ మీద ముద్దులు అద్దుతూ స్టవ్ మీద ఉడుకుతున్న రైస్ని కలుపుతుంటాడు. హలో బాస్, తమరు నాకు వంట నేర్పిస్తున్నారా లేక రొమాన్స్ చేయడం నేర్పిస్తున్నారా అని అడుగుతుంది రేణు చిరుకోపంగా. అశోక్ రేణుని దగ్గరగా హత్తుకొని తన చేతి మీద ముద్దు పెట్టి, రెండూ నేర్పిస్తున్నాను అనుకో అంటాడు. ఇలా అయితే నేను వంట నేర్చుకున్నట్టే అంటుంది. ఆల్రెడీ వంట చేయటం నేర్చుకున్నావే దెయ్యం రాక్షసి అంటాడు. అవునా, ఇప్పుడు నాకు వంట చేయటం వచ్చిందా అని అడుగుతుంది. అశోక్ నవ్వుతూ పక్కన ఉన్న డిషెస్ చూపించి, ఇవన్నీ నువ్వే చేసావు రౌడీ అంటాడు. రేణు ఆశ్చర్యపోతూ, నీతో కలిసి వంట చేస్తుంటే అసలు నాకు వంట చేస్తున్నట్టుగానే అనిపించడం లేదు అశోక్. ఇంతకుముందు మా అమ్మ వంట దగ్గరికి రమ్మంటే ఆమడ దూరం వెళ్ళేదాన్ని అని అంటుంది. మరి ఇప్పుడు అంటాడు రేణుని తన వైపుకు తిప్పుకొని మొహం మీద రాస్తూ. రేణు సిగ్గుపడుతూ, ఇప్పుడైతే వంట చేయడానికి నీతో కలిసి హత్తుకుపోతున్నాను అంటుంది. అశోక్ నవ్వుతూ తన్ని దగ్గరికి లాక్కొని, హత్తుకుపోతున్నానని అలా దూరంగా ఉండి చెప్తావెందుకు అంటాడు. రేణు నవ్వుతూ అశోక్ గుండెల మీద చిన్నగా కొడుతూ, ఇప్పటి వరకు నాకు వంట రొమాన్స్ కలిపి నేర్పించింది చాలు, ఇక ఆఫీస్కి టైం అవుతుంది, నన్ను వదిలితే నేను వెళ్ళి రెడీ అవుతాను అంటుంది. అవునవును, మనం ఇలా ముద్దు ముచ్చట్లతో గడుపుతుంటే ఆఫీస్కి వెళ్ళినట్టే, వెళ్ళి ఆఫీస్కి రెడీ అవ్వు అంటాడు తనని వదులుతూ. రేణు చిరుకోపంగా అశోక్ తల మీద కొడుతూ, బాస్వి అనిపించుకున్నావు అంటుంది. చూడు, నువ్వు ఇంతే లేట్ చేసావనుకో ఆఫీసులో బాస్గా నిన్ను తిట్టాల్సి వస్తుంది, తర్వాత నీ ఇష్టం అంటాడు. రేణు కోపంగా చూస్తూ, రూమ్కి వచ్చాక నేనే కదా నీకు బాస్ని, అప్పుడు నేను నిన్ను తిడతాను అంటుంది. అమ్మ తల్లి, నీ తిట్లే కాదు, కనీసం ఆ చూపు కూడా భరించలేను అంటాడు కోపంగా ఉన్న తన కళ్ళవైపు చూస్తూ. రేణు నవ్వుతూ, అలారా దారికి అని వెళ్ళబోతుంటే అశోక్ తన చేయి పట్టుకొని మీదికి లాక్కొని, నన్ను నా రొమాన్స్ని వదిలి వెళ్ళాలనిపించడం లేదు కదా అంటాడు తన కళ్ళలోకి చూస్తూ. అవును, వెళ్ళాలనిపించడం లేదు, కానీ బాస్గా ఆర్డర్ వేసావు కదా అంటుంది జాలీగా మొహం పెట్టి. అశోక్ ఆ ఫేస్ చూసి నవ్వుతూ, మనకు పెళ్ళయ్యాక వంట మనిషి పెట్టుకోకుండా ఇద్దరం కలిసి ఇలాగే రొమాన్స్ చేసుకుంటూ వంట చేసుకుందాం,
సరేనా అంటాడు. రేణు సిగ్గుపడుతూ సరే అంటుంది. ఇప్పుడంటే మనకి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి మామూలు ముద్దులతో సరిపెడుతున్నాను. కానీ పెళ్ళయ్యాక ఈ రొమాన్స్ ఇంకా డీప్‌గా ఉంటుంది అంటాడు తన పెదవుల దగ్గరికి రాబోతూ. రేణు సిగ్గుపడుతూ అశోక్‌ని వెనక్కి తోసి వెళ్తుంది. అశోక్ నవ్వుతుంటాడు. అనుకున్నట్టుగానే దివ్య పాపతో కలిసి అనాథ శరణాలయం ముందు ఆటో దిగుతుంది. లోపల శరణాలయం ఆఫీస్‌లోకి ఎంటర్ కాగానే ఎదురుగా అశోక్ ఫోటో కనిపిస్తుంది. దివ్య ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోతూనే దాదాపు 50 సంవత్సరాల వయసున్న మేనేజర్ని చూసి బాగున్నారా సార్ అని అడుగుతుంది. బాగున్నాను దివ్య, నువ్వెలా ఉన్నావు అని అడుగుతాడు. బాగున్నాను సార్ అంటుంది. నిలబడే ఉన్నావే కూర్చో అంటాడు దివ్యని చూస్తూ. దివ్య కూర్చుంటుంది. మీ పాప పింకీ కదా అంటాడు పాపని చూస్తూ. అవును సార్, మా పాప పేరు మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది ఆశ్చర్యంగా. అతను నవ్వి, అశోక్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా నీ గురించి, నీ భర్త వంశీ గురించి చెప్తూనే ఉంటాడు అని అంటాడు. దివ్య ఆశ్చర్యపోతూ, ఓ అశోక్ ఇక్కడికి వస్తుంటాడా అని అడుగుతుంది. అతను నవ్వి, ఇప్పుడు ఈ శరణాలయంలో పిల్లలు తృప్తిగా 3 పూటలా తింటున్నారంటే దానికి కారణం అశోక్ ఇచ్చే ఫండ్స్ వల్లనే అమ్మా. అశోక్ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ దేవుడయ్యాడు అని చెప్పి అతను దివ్య దగ్గరున్న పాపని తీసుకుంటూ, అశోక్ ఇక్కడ ఉన్నప్పుడు అశోక్ కోసం అప్పుడప్పుడు వస్తుండేదానివి. అశోక్ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరణాలయానికి రావడమే మానేశావు అంటాడు అతను. ఇలా మాట్లాడుతుండగానే ఆయమ్మ కాఫీ తీసుకుని వస్తుంది. ఆయమ్మ వాళ్ళకి కాఫీ ఇచ్చి పాపని తీసుకొని వెళ్ళి బయట ఆడిస్తుంటుంది. నేను ఇక్కడికి అశోక్ గురించి తెలుసుకుందామని వచ్చాను సార్. అసలు అశోక్ ఈ శరణాలయానికి ఎప్పుడు వచ్చాడు, ఎక్కడి నుండి వచ్చాడో మీకు తెలిసి ఉంటుంది కదా, ఆ వివరాలు నాకు కాస్త చెప్తారా అని అడుగుతుంది. ఇప్పుడు ఆ వివరాలు దేనికి అడుగుతున్నావమ్మా అని అడుగుతాడు. అంటే అశోక్‌కి వెనక ముందు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోవడానికి అడుగుతున్నాను సార్ అంటుంది. ఆ విషయాలేవి నాకు తెలీదమ్మా. ఎందుకంటే అశోక్‌కి దాదాపు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ శరణాలయానికొచ్చాడు. అది కూడా వైజాగ్‌లో ఉన్న మదర్ తెరిసా అనాథ శరణాలయం నుంచి వచ్చాడు. అప్పుడు ఆ శరణాలయంలో పిల్లలు ఎక్కువగా ఉన్నారని కొంతమంది పిల్లలను ఇక్కడికి పంపించారు. ఆ పిల్లలతో పాటే అశోక్ ఇక్కడికొచ్చాడు. మరి అక్కడి శరణాలయానికి ఎలా వచ్చాడనేది నాకు తెలీదమ్మా. ఒకవేళ అక్కడికి వెళ్తే ఏమైనా వివరాలు తెలుస్తాయేమో అంటాడు అతను. దివ్య ఆలోచిస్తూ వైజాగ్ మదర్ తెరిసా అనాథ శరణాలయమా? సరే సార్, నేను అక్కడికి వెళ్తాను అంటుంది. మంచిదమ్మా, నేను కూడా ఒకసారి ఆ శరణాలయం మేనేజర్కి ఫోన్ చేసి నీ గురించి చెప్తాను. నువ్వు వెళ్ళి అతన్ని కలువు అంటాడు. థ్యాంక్ యూ సార్ అని చైర్లో నుంచి లేస్తుంది. వంశీ ఆఫీస్లో కూర్చొని దివ్య వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి, మావయ్య, దివ్యకి ఫోన్ చేస్తుంటే కలవడం లేదు. ఒకసారి దివ్యకి ఫోన్ ఇవ్వండి అంటాడు. దివ్య ఇక్కడికి రాలేదు కదా వంశీ అంటాడు మూర్తిగారు. రాలేదా అని మనసులో అనుకొని, మీ దగ్గరికి వస్తానని బయలుదేరింది మావయ్య. సరే దారిలో ఉందేమో, వచ్చాక ఫోన్ చేయమని చెప్పండి అని ఫోన్ పెట్టేసి, దివ్య ఎక్కడికి వెళ్ళినట్టు అని ఆలోచిస్తుంటాడు. సాయంత్రానికి దివ్య ఇంటికి వచ్చేసరికి రఘు, సుజాత వంశీతో మాట్లాడుతుంటారు. సుజాత దివ్య దగ్గర నుంచి పాపని ఎత్తుకొని, నీకోసం ఎదురు చూస్తున్నాం దివ్య. మీ పుట్టింటికి వెళ్ళామంటగా, అందరూ బాగున్నారా అని అడుగుతుంది. దివ్యకు అబద్ధం చెప్పడం కష్టమే. "ఉమ్" అని ముక్తసరిగా సమాధానం చెప్తుంది. ఆ విషయం వంశీకి అర్థమై మౌనంగా ఉంటాడు. రేపు మా ఆఫీస్ ఓపెనింగ్ దివ్య. నువ్వు వంశీ రేపు ఎలాంటి పనులు పెట్టుకోవద్దు. అశోక్, రేణు కూడా రేపు మార్నింగ్‌కి ఇక్కడికి వచ్చేస్తున్నారు అంటుంది. వాళ్ళు రానని చెప్పారే అంటుంది దివ్య. రఘు మాట్లాడుతూ, మాతో కూడా అదే అన్నారు దివ్య. కానీ సుజాతే వాళ్ళతో ఫోన్లో మాట్లాడింది. మీరు రాకపోతే ఆఫీస్ ఓపెనింగ్ పోస్ట్‌పోన్ చేసుకుంటామంటే అలా చేయొద్దు, బయలుదేరి వస్తామని చెప్పారంట అని అంటాడు. ఇలా కొద్దిసేపు వాళ్ళు మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు. దివ్య పాపతో సోఫాలో కూర్చుంటే, అంటే వైజాగ్ రేపు వెళ్ళటానికి కుదరదు అని మనసులో అనుకుంటుండగా వంశీ తన దగ్గరికొచ్చి దివ్య ఒడిలో ఉన్న పాపను తీసుకుంటూ, పాప ఏమైనా ఇబ్బంది పెట్టిందా అని అడుగుతాడు. అదేమీ లేదు వంశీ గారు అంటుంది. పాపని నేను చూసుకుంటానులే, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు. సరే అని దివ్య వెళ్ళిపోతుంది. వంశీ వెళ్తున్న దివ్య వైపు చూసి పాపని ముద్దు పెట్టుకుంటూ, మీ అమ్మ దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తుంది తల్లి. అదేమిటో నాకు కూడా చెప్పడం లేదు. పోనీలే, తను చెప్పినప్పుడే వింటాను అంటాడు. ఏదో అర్థమైనట్టుగా పాప కిలకిలా నవ్వుతుంటుంది. మరుసటి రోజు అనుకున్నట్టుగానే అశోక్, రేణు వస్తారు.
రఘు దివ్య చేత రిబ్బన్ కట్ చేయించి ఆఫీస్ ఓపెనింగ్ చేయిస్తాడు. ఈ 2 జంటలతో పాటు మరికొద్ది మంది బంధువులు, స్నేహితుల మధ్యలో ఆఫీస్ ఓపెనింగ్ అవుతుంది. తిరిగి నలుగురు బృందావనానికి వచ్చేస్తారు. ఆ రోజు రాత్రి వంశీకి ఎదురుగా బెడ్ మీద కూర్చున్న దివ్య మాట్లాడుతూ, రేపు నేను వైజాగ్ వెళ్దామనుకుంటున్నాను వంశీ గారు అంటుంది. మరి దివ్యకి వైజాగ్లో అశోక్ డీటెయిల్స్ తెలుస్తాయా? తెలిసిన తర్వాత స్టోరీ ఏంటి అనేది రాబోయే ఎపిసోడ్లో చూస్తూ ఉండండి. దయచేసి వీడియోస్ మిస్ కాకండి. ఇది మంచి ఫ్యామిలీ స్టోరీ. క్యారెక్టర్స్ అందరికీ కనెక్ట్ అవుతుంటారు. సో అస్సలు మిస్ కావద్దు. స్టోరీస్కి కామెంట్స్ ఇస్తూ లైక్ చేయండి.